శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. ఆధునిక కాలంలో సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ షార్ట్స్లో నేను చెప్పిన వీడియోస్లో కొంత కంటెంట్ కట్ చేసి రకరకాల ఫోన్ నెంబర్లు ఇచ్చి ప్రజలను అనేక రకాలుగా మోసం చేస్తున్నారన్న విషయం నా దృష్టికి వచ్చింది. మాచిరాజు భక్తి ప్రేక్షకులు ఎవరూ కూడా ఇటువంటి ఆన్లైన్ మోసాల వైపు వెళ్ళకండి. గురువు గారి శిష్యులవని చెప్పి కానీ, లేదా వేరే నెంబర్లు వేసుకొని పూజలు చేస్తామని చెప్పినా కానీ డబ్బులు ఇచ్చి మోసపోకండి. ఆన్లైన్ మోసాలను అరికట్టండి. ఆగస్టు 23 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి ఉంది. మూలా నక్షత్రం సాయంత్రం 5:43 వరకు ఉంది. ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. ఆదివారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అవన్నీ విజయవంతం అవటానికి ఈ సిద్ధి యోగం అనుకూలిస్తుంది. సాయంత్రం 5:43 తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. ఆదివారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది. ఇది కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే ఈరోజు రెండు యోగాలు బాగున్నాయి, సిద్ధి యోగం, శుద్ధి యోగం. కాబట్టి ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా 12 రాశుల వాళ్ళకి చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు సింహరాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో కీలకమైన చర్చలు చేసి విజయం సాధించడానికి బలం ఉంది. రాజకీయాల్లో పదవుల కోసం చేసే ప్రయత్నాలకు బలం ఉంది. తండ్రితో ఉన్న విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవటానికి, లేదా తండ్రి తరపు బంధువులతో ఉన్న విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవడానికి చేసే చర్చలకు కూడా రవి స్వక్షేత్ర స్థితి అద్భుతంగా అనుకూలిస్తుంది. అలాగే మూలా నక్షత్రానికి అధిపతి అయిన కేతు సింహంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా కొన్ని విషయాల్లో ఆకస్మిక సమస్యలు వస్తాయి. అయినప్పటికీ వాటిని చాలా సులభంగా అధిగమించగలుగుతారు. పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు కన్యలో ఉన్నాడు. దీనివల్ల భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా, దాంపత్యం బాగున్నప్పటికీ కూడా మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మూలా నక్షత్రం సాయంత్రం 5:43 వరకు ఉంది. మూలా నక్షత్ర బలాన్ని బట్టి నామకరణం, సీమంతం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవచ్చు. అదేవిధంగా మూలా నక్షత్రం బట్టి బంగారము, రత్నాలు ఇలాంటివి ధరించడానికి నక్షత్రం మంచిది. గ్రహదోషాలు ఉన్న వాళ్ళు అరటి చెట్టు, పనస చెట్టు ఇలాంటి చెట్లు నాటి నీళ్లు పోస్తే ఆ గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి మూలా నక్షత్రం మంచిది. అలాగే తీర్థయాత్రలు ప్రారంభించడానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. శత్రువులను సమూలంగా నిర్మూలింపజేయటానికి చేసే పనులకు కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. ఎదుటి వాళ్ళతో గొడవలు ఉంటే ఆ గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా మూలా నక్షత్రం చాలా మంచిది. కాబట్టి సాయంత్రం 5:43 వరకు మూలా నక్షత్ర బలాన్ని బట్టి పనులన్నీ చేసుకోవచ్చు. సాయంత్రం 5:43 తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. పూర్వాషాఢ బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పూర్వాషాఢ బలాన్ని బట్టి ఎవరైనా సరే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే పూర్వాషాఢ బలాన్ని బట్టి గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బలం ఉంటుంది. తీర్థయాత్రలు ప్రారంభించడానికి పూర్వాషాఢ మంచిది. పూర్వాషాఢ బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ముఖ్యంగా కీర్తి ప్రతిష్టల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలకు భంగం కలిగింపజేసే వ్యక్తులు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటివి జాగ్రత్తగా గమనించుకొని ముందడుగు వేయాలి. అలాగే ప్రయాణాల పరంగా ఈరోజు కొద్దిగా ప్రమాదాలు ఏర్పడే సూచనలు మేషరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకుని ప్రయాణాలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా కొన్ని ఒడిదుడుకులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని అధిగమించగలుగుతారు. అలాగే ఈరోజు అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేస్తారు. వృషభ రాశి వాళ్ళు అధికారులతో చేసే కీలకమైన చర్చల వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలకు వెళ్లాలనే కోరిక పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. అలాగే ధన వృద్ధి ఏర్పడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కార్యసిద్ధి కూడా మిథున రాశి వాళ్ళకి లభిస్తుంది.
తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో ఆ సమస్యలు అధిగమించగలుగుతారు. అలాగే ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం చేకూరుతుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఎంతో కొంత ధనపరంగా అయితే ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు బంధుమిత్రుల వల్ల సుఖము, శాంతి, సౌఖ్యము లభించే సూచనలు సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అలాగే ధనలాభం కూడా కలుగుతుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాలకు వెళ్ళటం ద్వారా మంచి ప్రయోజనాలు పొందడానికి చేసే ప్రతి పని కూడా సానుకూల ఫలితాలను కలిగిస్తుంది. అలాగే ఈరోజు విలాసవంతమైనటువంటి జీవనాన్ని గడిపే అవకాశం కూడా కన్యారాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాల పరంగా మంచి లాభాలు ఉంటాయి. దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తే మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే ధార్మిక చింతన పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు లభించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సమాజంలో పేరు పరపతి పొందటానికి చేసే ప్రయత్నాలు అద్భుతంగా తులారాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ధనలాభం చేకూరే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగమైన వ్యాపారమైన ధనపరంగా వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు మనోవిచారం ఉంటుంది. ఆ మనోవిచారాన్ని పక్కన పెట్టి ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే కుటుంబంలో కొన్ని కలతలు, చిక్కులు, చికాకులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. తొందరపాటుగా మాట్లాడకండి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల సమాగమం ఏర్పడుతుంది. వాళ్ళతో కలిసి ముఖ్యమైన విషయాలు చర్చించగలుగుతారు. అలాగే ఈరోజు ధనపరంగా బాగుంటుంది. వ్యాపార పరంగా కూడా చాలా చక్కటి పురోభివృద్ధిని మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు మకర రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో లభిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా వ్యతిరేక భావనలు పెరుగుతూ ఉంటాయి. అటువంటి వ్యక్తుల గురించి ఎక్కువగా ఆలోచించకండి. అలాగే ఈరోజు మీ కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు కొంతమంది భంగం కలిగించాలని చూస్తారు. అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అంతేకాకుండా ఈరోజు సామాన్యమైన లాభం ఉంటుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా కుంభరాశి వాళ్ళకి ఎంతో కొంత ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందే యోగం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ మంచి లాభాలు పొందే సూచనలు మీనరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే పుత్రదా ఏకాదశి. ఈ పుత్రదా ఏకాదశి సందర్భంగా ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రం చదువుకుని వెళితే తలపెట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర్ ఉంటుంది. రవిహోర్ ఉన్న సమయంలో అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి అనుకూలం. అలాగే కొత్తగా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు కూడా రవిహోర చాలా చక్కగా అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రధానంగా యోగాన్ని బట్టి ప్రయాణాలు చేసేటప్పుడు ఎలాంటి పరిహారం పాటించి వెళితే ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.